అబ్బా ఇది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మరి ఏం పర్లేదు, ఇట్టే చేసుకోవచ్చు. మనం కూడా ఇంట్లో అర్ధ గంటలో మష్రూమ్ బిర్యానీ అయిపోతుంది. తింటుంటే జబర్దస్త్ ఉంటుంది అన్నట్టు. అయితే ముందుగా మష్రూమ్స్ తీసుకొచ్చి మంచి కడిగి మధ్యలోకి చీల్చి పక్కన పెట్టేసుకోండి. అదే 2 ముక్కలు చేసుకోండి. మరి చేయడానికి మందపాటి గిన్నె కావాలి కదా. సో నేనైతే ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్లో నుంచి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ హండీ ఆర్డర్ చేశాను. చాలా బరువు, చాలా మందంగా ఉందన్నట్టు. ఇలాంటి మందపాటి గిన్నెలో చేస్తే బిర్యానీ అస్సలు అడగంటదు. సో కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం నూనె, నెయ్యి, దాంట్లోనే హోల్ గరం మసాలాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి మగ్గిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్, సన్నగా తరుముకున్న కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అందులోనే బిర్యానీ మసాలా వేసేసి జర్రంతా పెరిగేసి ఒక్కసారి మూత పెట్టి మగ్గనివ్వండి. ఆ తర్వాత బియ్యం వేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేయాలి. అంతేకాదు బియ్యం వేసేసి నీళ్ళు పోసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడకబెట్టాలంటే వేడి వేడి బిర్యానీ